రైతులకు న్యాయం చేస్తారట. ఫస్ట్ పాయింట్ ఇక 5 పాయింట్లు వచ్చినాయన్న నాకు. స్వామినాథన్ ఫార్ములా ప్రకారం పంటలకు గిట్టుబాటు ధర చట్టబద్ధత అట. నరేంద్ర మోడీ గ్యారెంటీ అంటే చట్టం ఇచ్చే గ్యారెంటీ కంటే ఎక్కువ గ్యారెంటీ పెట్టుకోండి. 1947లో మా నాయన కూడా పుట్టలే, మా నాయన 48లో పుట్టిండు. స్వాతంత్రం వచ్చినాక మొన్న 2014 దాకా అధికారంలో మీరే ఉన్నారు. వాజ్పేయి గారు ఉన్న 6 ఏళ్ళు తప్ప. అయితే అధికారంలో డైరెక్ట్గా మీరే ఉన్నారు లేదా ఇండైరెక్ట్గా మీరే ఉన్నారు. మరి అన్ని రోజులు ఏం బీకిందని అడుగుతా ఉన్నా. ఏం బీకిండ్రు? చట్టభద్రత ఎందుకు ఇవ్వాలి ఎంఎస్పీకి? ఎంఎస్పీ ఎప్పుడు 1950లో వచ్చింది. ఎందుకేలా చట్టబద్ధత? ఇవాళ ప్రతి భారతీయుడు 140 కోట్ల భారతీయులు నమ్ముతున్నారు. నీ చట్టం ఇచ్చే గ్యారెంటీ కంటే నరేంద్ర మోడీ ఇచ్చే గ్యారెంటీకి నమ్ముతా ఉన్నారు. ఇది నేను చదువుతానికి అర్థాలు పైకి అనుకుంటానా. దాన్ని కూడా కాంగ్రెస్ వాడు అహంకారం అంటుడు. ఆ అహంకారం మీద వస్తా పొద్దున్నైతే గదే ప్రచారం చేస్తున్నారు. అది అహంకారం కాదు, కారం. అది కారం. నేను చెప్తే ఎందుకో కారం. రుణమాఫీ కమిషన్ ఏర్పాటట. 2 లక్షల రుణమాఫీ ఏమై? రుణమాఫీ చేసేది లేదట. రుణమాఫీకి అడ్డం జరగండి. రుణమాఫీకి కమిషన్ ఏర్పాటు చేస్తారట. ఆడు కమిషన్ పెడతాడట. ఆ కమిషన్లు ఉన్నోళ్ళు నిర్ణయం చేస్తారట రుణమాఫీ ఎట్లా చేయాలో. ఈడ 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి మల్లికార్జున ఖర్గే అటు వేయండు. రాహుల్ గాంధీ ఇలా చేస్తా అని చెప్పి అటు వేయండు. రేవంత్ చేస్తా అని చెప్పిండు, పోతాడు జల్దీ. కమిషన్ ఏర్పాటు చేస్తారట. 3వది, పంట నష్టపోయిన 30 రోజుల్లో బీమా పరిహారం చెల్లింపు గ్యారెంటీ. ఏమై మనకి ఈడ పంట నష్టపోయి 30 రోజులు కాలేదా? అరే మీరు రైతులను నష్టపరుస్తూ 75 సంవత్సరాల నుంచి మీరే రైతులను నాశనం చేస్తున్నారు. 30 రోజులట. కొద్దిగా సిగ్గుండాలండి. మళ్ళా రైతులు లబ్ధి పొందేలా ఎగుమతి దిగుమతి విధానం గది. పసుపు రేట్లు 20,000 ఉన్నాయంటే ఎగుమతి దిగుమతి విధానం సరి చేసినాం కాబట్టి అయింది. అది మీరు చక్కగా చేయకనే రైతులు నష్టపోయి నాశనమైన పసుపు రైతులు. అదే చక్కగా చేయలే. ఇప్పుడు మళ్ళా 2024లో వచ్చి ఎగుమతి దిగుమతి విధానం చేస్తారట. అది పసుపులే కాదన్న, ప్రతి పదార్థం, ప్రతి భారతదేశంలో పుడుతున్న ప్రతి పదార్థం ఎగుమతి దిగుమతి విధానం ఉన్నది. కాబట్టి ఇవాళ భారతదేశం ఎకానమీ 11వ స్థానానికి వెళ్ళి 4వ స్థానం దగ్గర చేరుతున్నది. ఇవన్నీ పనులు మీరు చేస్తే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఎందుకైతాడు? మీరు చేసిన పాపాలు కడిగేదికనే నరేంద్ర మోడీ ప్రధాని ఏంటి? అలా వ్యవసాయ పరికరాలపై జిఎస్టీ మినహాయింపు. అసలు జిఎస్టీ లేదు మీరు పండించేదానికి. పరిహారాలపై జిఎస్టీ మినహాయింపు అట. మీరేమైనా రైతు పండించేది పట్టించుకున్నారా? రైతుకి సంబంధించిన పరికరాలను పట్టించుకున్నారా? ఇక రైతు పరిస్థితి కొద్దిగా మధ్యలో జరగండి అమ్మా. మధ్యలో రావద్దు, కొంచెం గ్యాప్. నేను ఉండమంటున్నా, మీరు మధ్యలో వస్తున్నారు, వాళ్ళకి కనబడతలేదు నేను. ఇది ఇక కిసాన్ న్యాయ్ అన్నారు. మళ్ళీ దానికి హిస్సేదారీ న్యాయ్ అన్నాడు. అది ఎవరికో మరి ఇంకేదో అని పేర్లు పెట్టిర్రు. శ్రామిక్ న్యాయ్ అన్నాడు, యువ న్యాయ్ అన్నాడు. మరి ఇక్కడ అన్న మహిళా న్యాయ్ ఏమైంది? 4,000 ఏమైంది? పెన్షన్ ఏమైంది? 2,500 ఏమైంది? చిన్నప్పుడు 1980లలో స్కూల్లో ఉంటాయి. అప్పట్లో రాజకీయం తెలియదు పెద్ద నాకు. అప్పట్లో ఇంటుంటి చెట్టు మీద కొంగలు, కాంగ్రెస్ వాళ్ళు దొంగలు. స్కూల్ ఉన్నప్పుడు చెట్టు మీద కొంగ, కాంగ్రెస్ వాడు దొంగ. ఇవాళ 47 సంవత్సరాలు వచ్చినాయి నాకు. వాళ్ళ బుద్ధి మాత్రం మారలే. ఇవాళ కూడా చెట్టు కొంగలు కూడా కనబడకుండా అయిపోయినాయి.
అది కూడా ఇలా నాశనం చేసిన. మళ్ళా ఎన్ని లక్షల కొంగలు పోతుండే. నిజామాబాద్లో వచ్చి నేను హాలిడేస్లో వచ్చి, సమ్మర్ హాలిడేస్లో వచ్చి అదే ఎన్జిఓ కాలనీలో ఉంటుండే మా నాయన కిరాయికి. సాయంత్రం పూట మీద వండుకొని ఉంటే ఇట్లా లక్షల కొంగలు పోతుండే. మొత్తం వ్యవసాయాన్ని నాశనం చేసిండ్రు, కొంగల్ని నాశనం చేసిండ్రు. కానీ వీళ్ళు మాత్రం దొంగలుగా మిగిలి అట్లనే ఉన్నారు. ఇంకా బ్యాగులు మోసిన ముఖ్యమంత్రి చేసారు కదా అన్న, వాళ్ళే చేసారు. మోసింది నేను కాదు కదా, నేను మోయమని చెప్పలేదు కూడా. అప్పుడు ఇప్పుడు యాడికి వస్తున్నాయి ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం చాలా లేదు, దేశంలో ఏడ ప్రభుత్వం లేదు వాళ్ళది. ఈడ కూడా మళ్ళీ నేను మీడియా ముఖంగానే చెప్తున్నా, మేము చేసిన కొన్ని తప్పులతోటి వాళ్ళు వచ్చిరండి. ప్రజలు ఓట్లు వేయలే, ప్రేమతో వేయాలి. వాళ్ళు వేయలే, ప్రేమ వేయరు కూడా. ఇక మీకు చేసిన దొంగ వాగ్దానం ఏంటి? రైతుల అకౌంట్లలోకి ఎకరానికి రూపాయలు 15,000 చొప్పున తక్షణమే జమ చేస్తామని చెప్పారు. రైతు బంధుకి వేరే కొత్త పేరు పెట్టిండ్రు. ఆ యూపీఏ అలయన్స్కి కొత్తగా ఇండియా అలయన్స్ అని పెట్టినట్టు యూపీఏ అలయన్స్ పొద్దున్న లేస్తే ఆ స్కాము, ఈ స్కాము, ఎన్ని స్కాములు. రెండొద్దులకు స్కామ్ చేసిండ్రు వీళ్ళు. చేసి పేరు మార్చుకున్నారు. ఇప్పుడు పేరు మార్చుకోగానే మర్చిపోతారు అనుకున్నారు భారతీయులు ఏందో మరి. మళ్ళీ ఇప్పుడు ఆ రైతు బంధుకి పేరేదో పెట్టిండ్రు. ఏంటది? రైతు భరోసా అని పెట్టి 10,000 అది 15,000 చేస్తా అన్నాడు కదా. అవి 10,000 ఇచ్చుడే దిక్కులేదు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లే వాడలే. వీళ్ళు నేను చెప్తున్న రైతు సోదరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మీకు 15,000 ఇయ్యదు. ఇంతకుముందు వస్తున్న 10,000 కూడా సరిగ్గా ఇయ్యదు. వాళ్ళ దగ్గర పైసలే లేవు, రాష్ట్రంలో ఖజానాలో పైసలు లేవు. ఉన్నా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంట్రాక్ట్ పైసలు ఇస్తాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 100 కోట్ల ఆయన కాంట్రాక్ట్ కంపెనీకి ఇస్తాడు. కానీ మనకు ఎలక్షన్లలో 100 కోట్లు ఖర్చు పెట్టిన కాంగ్రెస్ నాయకులకి బిల్లులు చెల్లిస్తారు, కానీ రైతుకు మాత్రం రైతు బంధు ఇయ్యడు. నేను చెప్తా ఉన్నా, బంద్ కరో భాయ్ తోడి దేర్. ఇంకోటి 2 లక్షల రూపాయల రుణమాఫీ. ఏమైనా డిసెంబర్ 9కి ప్రమాణ స్వీకారం చేస్తున్న నేను రాగానే 500 రూపాయలు బోనస్ ఇచ్చి వరి కొంటా అన్నాడు. డిసెంబర్ 9కి వేయలే, 4 రోజులు ముందే వేసిండు. మళ్ళీ కుర్చీ కూర్చుకుంటాడని 4 రోజులు ముందే వేసాడు. కానీ రుణమాఫీ 500 రుణమాఫీ నా డిసెంబర్లో వేయలే, నా ఈ పంటకి చేస్తే ఎండాకాలం పంట, వర్షాకాలం పంటకి వేయలే, ఎండాకాలం పంటకి చేస్తలేడు. రేవంత్ రైతుకు మోసం చేసినవా? నీ కుర్చీకి గ్యారెంటీ లేదు చెప్తున్నా. రైతు పొట్ట కొడుతున్నావు నువ్వు, రైతు పొట్ట కొడుతున్నావు. నీ పాపం పండే రోజులు తొందరలోనే ఉంటాయి. రాజ్యాంగంలో 5 ఏళ్ళు ఉన్నది, కానీ రైతు రాసిన రాజ్యాంగంలో 5 నెలలు కూడా ఉండవు చెప్తున్నా నేను. రైతు పొట్ట కొట్టకు. ఇక మళ్ళా బోనస్ అయిపోయి 2 లక్షల రుణమాఫీ. 500 ఇవ్వడు 2 లక్షలు ఇస్తారా అన్న? నేను చెప్తున్న మీడియా మొత్తం ఇక్కడనే ఉన్నారు. కాంగ్రెస్ వాడు 2 లక్షల రుణమాఫీ చెయ్యడు, 1,00,000 రూపాయలు కూడా చెయ్యడు. ఆయన దగ్గర పైసలు లేవు. అబద్ధాలు చెప్పి ప్రభుత్వంలోకి రానికే, ఓట్లు వేసుకపోనీకే ఆయన అబద్ధం మాట్లాడి కాంగ్రెస్ వాళ్ళు. 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్ హయాంలో జరగది. 15,000 రానే రావు. 500 బోనస్ ఇచ్చే ప్రసక్తే లేదు. ఆయన ఇవన్నీ కూడా ఎందుకంటే మీడియాకు మీరందరూ ఉన్నారు. వాళ్ళు పెట్టిన బడ్జెట్ల, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలకి, వాళ్ళు పెట్టిన బడ్జెట్లో పెట్టిన నిధులకి పొంతననే లేదు. కేసీఆర్ బడ్జెట్లో పెట్టి కూడా పైసలు ఇవ్వలే. వీళ్ళు బడ్జెట్లో పెట్టలే. కేసీఆర్ బడ్జెట్ వచ్చి పేపర్లే, వీళ్ళు బడ్జెట్లో పెట్టలే. మీరందరూ కావాలంటే
మేధావుల దగ్గర కొండ్రి విశ్లేషణ చేసుకోవాలి. మీ అందరూ డిబేట్లు పెడతారు, రోజు సాయంత్రం 8 కాగానే 4 వస్తారు, పంచాయతీ పెట్టుకుంటా ఉంటారు కదా మీ ఛానళ్ళల్లో. పెట్టరు ఎంత వాళ్ళు చేసిన వాగ్దానాలు ఏంది, వాళ్ళు 6 గ్యారెంటీలు కాదు ఇతర గ్యారెంటీలు అన్ని కలుపుండ్రి. బడ్జెట్ ఎంత చూడండి, వాళ్ళు బడ్జెట్లో ఎంత పెట్టి చూడండి. 10% కూడా పెట్టలేదు రిక్వైర్మెంట్. ఇక 25,000 పంట నష్ట పరిహారం వెంటనే అందించాలన్న మా డిమాండ్. ఇప్పుడు ఆయన అందించలేదు, అందించడు కూడా. చక్కెర ఫ్యాక్టరీలు కాంగ్రెస్ ప్రభుత్వంతో చేత కాదు, చేత కాలేదు. చక్కెర ఫ్యాక్టరీలు తెరుచుకోడు.